ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తనలు 91:4. నీవు ధరించవలసిన తరువాతి ఆయుధం సత్యమనే దట్టి, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని అని పౌలు చెప్తున్నాడు. స్కూల్లో ప్రతి ఒక్కడు యూనిఫామ్తో పాటు బెల్ట్ కూడా పెట్టుకుంటాడు. పెద్దవాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకుంటారు. నీవు బెల్ట్ ధరించిన దాన్ని చూసిన యేసయ్య నీవే సత్యము గనుక నేను కూడా నా మాటల్లో, ఆలోచనల్లో, క్రియల్లో సత్యంగా ఉంటకు సహాయం చేయమని దేవునితో చెప్పాలి. నాకు తెలిసినంత వరకు పిల్లలెన్నో అబద్ధాలు చెప్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఇందులో ఏముంది, చిన్న అబద్ధమే కదా, పెద్ద తప్పేం కాదు అని వాళ్ళు కూడా అబద్ధమాడతారు. అబద్ధమాడే మీరంతా వినండి. అబద్ధాలు చిన్నది పెద్దది లేదని మనం తెలుసుకోవాలి. అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని బైబిల్ బోధిస్తుంది. ఎంత దారుణం, ఎంత భయంకరమో కదా. నీవు జాగ్రత్త వహించాలి. అబద్ధికులు సాతాలు అనుచరులు. ఈ సాతాను అబద్ధికుడే కాదు, అబద్ధాలకు జనకుడు. చిన్న చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు అవుతాయని మనకు తెలుసు. ఒకవేళ నీవు అబద్ధమాడితే దాన్ని కప్పిపుచ్చేందుకు ఎన్నో అబద్ధములు ఆడాలి. చివరికి అబద్ధాల కూరగా మారుతావు. అలా కాకుండా నీ పిల్లలు సత్యవంతులుగా ఉండడం నేర్చుకో. ప్రార్థన. ప్రియ యేసయ్య, నీవు సత్యవంతుడవైన దేవుడవు. చీకటి ఏమాత్రం లేని వాడివి. నీవు చిన్నవాడివిగా ఉన్నా ఎప్పుడు సత్యమే పలికావు. నా ప్రతి పని సత్యంతో ఉండునట్లు సహాయం చేయము. ప్రభువా, నిన్ను పోలి ఉండుటకు నాకు నేర్పించుము తండ్రి. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.